కుబేరా శేఖర్ కమల డైరెక్షన్లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన ఈ మూవీలో నాగార్జున సిబిఐ ఆఫీసర్గా నటించగా ధనుష్ బిచ్చగాడుగా నటించాడు. ఇక రష్మిక తనకు సంబంధం లేని స్కామ్లో ఇరుక్కున్న యువతిగా నటించింది. మన ఇండియాలో దశాబ్దాలుగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్స్ దేశ సంపదను ఎలా దోచుకుంటున్నారు అనేదే ఈ మూవీ పాయింట్. 15 years మన ఇండియాకు సరిపోయే క్రూడ్ ఆయిల్ నిల్వలు బయటపడతాయి. గవర్నమెంట్ అండర్లో ఉన్న ఆ ఆయిల్ రిగ్ ని తన సొంతం చేసుకోవాలనుకున్న ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందుకు అవసరమైన వేల కోట్ల బ్లాక్ మనీని పొలిటీషియన్స్ కి లంచం ఇవ్వడానికి ఎక్స్ సిబిఐ ఆఫీసర్ దీపక్ కి ఈ పని అప్పగిస్తాడు. దీపక్ ఒక సిన్సియర్ ఎక్స్ సిబిఐ ఆఫీసర్, కానీ తన పరిస్థితి కారణంగా ఈ పనికి ఒప్పుకుంటాడు. ఇంత పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ ఏ ఇన్వెస్టిగేషన్ కి దొరకకుండా ఉండడానికి దీపక్ నలుగురు బిచ్చగాళ్లను రంగంలోకి దింపుతాడు. తర్వాత వారందరూ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారనేదే ఈ మూవీ స్టోరీ. చాలా రోజుల తర్వాత నాగార్జున క్లాసులతో ఉన్న మాస్ క్యారెక్టర్ చేశాడు. నాగార్జున జైలు నుంచి వచ్చే ఇంట్రడక్షన్ అదిరింది. ఇంకా ధనుష్ ఇంట్రడక్షన్ చూస్తే నిజంగా మతిపోతుంది. ఒక స్టార్ హీరో ఇలాంటి బిచ్చగాడి క్యారెక్టర్ చేయడం చాలా గ్రేట్. ధనుష్ యాక్టింగ్ చూస్తే అసలు ఇది శేఖర్ కమల్ తీసిన సినిమాయేనా అని అనిపిస్తుంది. ధనుష్ తిరుపతి రోడ్ల మీద అడుక్కోవడం, తన తోటివారు చనిపోతే చెత్తకుప్ప లాంటి ప్రదేశంలో అతని చితికి నిప్పు పెట్టడం లాంటి సీన్స్ మనసును పిండేస్తాయి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైంకి రష్మిక ఎంట్రీ ఇస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో ధనుష్ రష్మికని అమ్మ, అక్క, మేడం అంటూ రకరకాలుగా పిలిచే సీన్స్ ఫన్నీగా ఉంటాయి. ధనుష్ యాక్టింగ్ ఫస్ట్ నుంచి బాగున్నా సెకండ్ హాఫ్ లో అసలైన యాక్టింగ్ ఉంటుంది. ధనుష్, రష్మిక విలన్స్ నుంచి తప్పించుకుని పారిపోయే టైంలో చెత్త లారీ ఎక్కి గర్బేజ్ యాడ్ లో చెత్త కుప్పలో పడే షాట్ లో రష్మిక యాక్టింగ్ సూపర్. మూవీలో 1-2 సాంగ్స్ ప్లేబ్యాక్ సాంగ్స్ లా ఉన్న సెకండ్ హాఫ్ లో వచ్చే పోయిరా మామ సాంగ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. చావు ఊరేగింపు సాంగ్ ఈ రేంజ్ లో ఉండటం ఇప్పటివరకు నేనైతే మరే సినిమాలో చూడలేదు. ఇక క్లైమాక్స్ లో ధనుష్, రష్మిక బ్లీడింగ్ అవుతున్న ప్రెగ్నెంట్ లేడీని ఎత్తుకుని పరిగెట్టే సీన్ కి ఆ వెనక వచ్చే బీజిఎం చూస్తే మన బాడీ షివరింగ్ వచ్చినట్టు అవుతుంది. మూవీకి ప్లస్ స్టార్ కాస్ట్ అండ్ డైరెక్షన్, మైనస్ మూవీ రన్ టైం 3 hours 15 minutes ఉండటం వల్ల కొన్ని సీన్స్ లాగ్ అయిన ఫీల్ కలుగుతుంది. మొత్తానికి శేఖర్ కమల ఎక్సలెంట్ మూవీ ఇచ్చాడు. క్లాస్ మాస్ అని తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యేదే ఈ కుబేరా. ఈ మూవీకి నా రేటింగ్ 3.75 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.